ఓట్లు దగ్గర పడుతుంటే ఏపీల లీడర్ల ప్రచారాలు వేడి మీద నడుస్తున్నాయి. నిప్పు కొరకాసు మీద ఉప్పు రవ్వేస్తే చిటపట అన్నట్టే మీటింగ్లు పెట్టి పడని పార్టీలను సాపిస్తుర్రు. అట్లా లోకేశం అన్నైతే గీ నడుమ యాత్రల మీద యాత్రలు చేసుకుంటా పోయిన కాడల్లా పవుతూ జగన్ సార్ను 2 చేతులతోని సాపిస్తుండు. ఇక అట్లా చిన్నబాబు శంకరావం యాత్ర ఎట్లయిందో చూద్దాం పారోసారి. ఉత్తరాంధ్ర ఊపే వేరు. ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం. ఆ విప్లవం ఈరోజు మొదలైంది. తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు తొందరలో రాబోతున్నాయి. అది ఒత్తుడుతోనే ఉత్తరాంధ్రని ఉప్పిన లెక్కనే లేపేటి ఇగిరం చేయబోయిండు చిన్నబాబు. ఉత్తరాంధ్ర అంటేనే విప్లవం అనుకుంటా పబ్లిక్ ను సర్కారాల మీదకి ఉసుగొలిపినట్టే మాట్లాడుకొచ్చిండు. ఇంకేమన్నాడో ఈనులి. సిక్కోలు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది. ఒక్కొక్కరిలో ఒక సింహం నాకు ఈ రోజు కనపడుతుంది. సిక్కులు అనగానే చిన్నబాబుకు సింహమే యాదికొస్తుందట. తెలుగు తమ్ముళ్ళు ఒక్కొక్కరు ఒక్కో సింహం లెక్కనే కానొస్తున్నారు అన్నట్టే చెప్పుకొచ్చిండు చిన్నబాబు ముచ్చట్లు. ఏమో అనుకున్నాం గానీ రాజకీయంలోకి వచ్చినాక చిన్నబాబు కూడా బాగానే నేర్చుకున్నాడు కదా మాటలు. ఇంకేమన్నాడో ఇనులిగా. ఈ జగన్ కి 2 బటన్లు ఉంటుంది. బల్ల పైన ఉన్న బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు విషయం పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసి వస్తాడు, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. ఎవ్వరు ఊదతండి. ఊదితే అమ్మాయితో గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇగో ఇట్ట సైకిల్ పార్టీ లీడర్లను ఎంటేసుకొని పోయి శంకరావం యాత్ర చేసుకుంటా సర్కారాల మీదకి దుబ్బెత్తి పోసిండు లోకేశం బాబు. శ్రీకాకుళం, సిక్కోలు, ఆముదాల వలసల మీటింగులు పెట్టి సర్కారాలను గట్టిగానే ఆడిపోసుకున్నాడు. పంక పార్టీ వాళ్ళ మీదకి ఉడుకుడుకు మాటలు గట్టిగానే ఇడిచిపెట్టిండు. ఇగో ఇట్ట ఓ దిక్కు పెద్ద బాబు రారి కదిలి రారి అనుకుంటా తెలుగు తమ్ములను ఎంబడేసుకొని తిరుగుతుంటే ఇటు చిన్నబాబు శంఖం ఊదుకుంటా శంకరావం యాత్ర చేస్తున్నాడు. అటు పొత్తుల ఎత్తులేసుకుంటా పవనాలు సారు ఆయన తరీకలు ఆయన గట్టిగానే జన సైనికులు పోగు చేసుకుంటున్నాడు. వీళ్ళు జాలదన్నట్టు అటు పువ్వు పార్టీ వాళ్ళు, ఇటు షెయి పార్టీ తరపుకేంచి షర్మిలక్క అంతా కలిసి పంక పార్టీ వాళ్ళ మీదకి దండు కట్టినట్టే చేస్తున్నారు. మరి ఓట్ల నాడికి ఎట్టుంటదో ఏమైతుందో గానీ ఏపీల లీడర్ల రూబడైతే చిన్నగా లేదు పోండ్రి.